నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వరల్డ్ కప్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఈ సందర్భంగా భారత క్రికెటర్లు అందరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో 2 వికెట్లు పడగొట్టిన హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. పాండ్యా వేసిన 2 ఓవర్లు దక్షిణాఫ్రికా చేతిలో ఉన్న మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాయి. ఆ 2 ఓవర్లు హార్దిక్ పాండ్యాకు వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు పాండ్యాను గేలి చెయ్యని నోరు లేదు. జట్టులోకి ఎందుకు తీసుకున్నారని కూడా కొందరు ప్రశ్నించారు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో మైదానంలోనే నానా మాటలు అన్నారు కొందరు మాజీలు. హార్దిక్ మైదానంలో అడుగు పెడితే గేలి చేయడం, ముంబై కెప్టెన్ గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం, ఆల్ రౌండర్ గా విఫలం కావడం ఈ ఏడాది ఐపీఎల్లో జరిగింది. కానీ ఇప్పుడు అతడి బ్యాటింగ్ అద్భుతం అంటూ, అతని బౌలింగ్ అదుర్స్ అంటూ పొగుడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ లో ఆల్ రౌండర్ పాత్రకు పాండ్యా న్యాయం చేశాడని ప్రశంసిస్తున్నారు. ఇందుకు కారణం హార్దిక్ కష్టం. ఈ మార్పునకు కారణం పాండ్యా ధృవ సంకల్పం, తన మీద తను పెట్టుకున్న నమ్మకం. హార్దిక్ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా పీడకల లాంటి ఆ ఐపీఎల్ అనుభవం నుంచి ఇంత త్వరగా కోలుకునేవాడు కాదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ పాండ్యాకు పీడకలలా మారింది. రోహిత్ స్థానంలో సారథ్య పగ్గాలు చేపట్టిన పాండ్యాపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. అతని సారథ్యంలో జట్టు కూడా పేలవ ప్రదర్శనతో ఐపీఎల్లో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా కూడా హార్దిక్ విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్ లో కేవలం 216 పరుగులు చేశాడు. 11 వికెట్లు తీశాడు. దీంతో అతనికి ప్రపంచ కప్ లో చోటు దక్కడం సందేహంగానే మారింది. కానీ అతని నైపుణ్యాలపై నమ్మకం ఉంచిన అఘార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అవకాశం ఇచ్చింది. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడే వేరే హార్దిక్ ను చూస్తామని టోనీ ప్రారంభానికి ముందు మాజీలు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాన్ని నిజం చేస్తూ వచ్చిన అవకాశాన్ని పాండ్యా సద్వినియోగం చేసుకున్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో టోనీలో మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించాడు. 8 మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. 151.57 స్ట్రైక్ రేట్ తో 144 పరుగులు చేశాడు. దీంతో నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఎగతాళి చేసిన నోళ్లే హార్దిక్ ను ప్రశంసిస్తున్నాయి. అందుకేనేమో మ్యాచ్ తర్వాత పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు గుండెల్లో దాచుకున్న అవమాన భారాన్ని దించేసుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.